ఆంధ్ర నుంచి తెనాల నుంచి ప్రతిరోజు ఒక 60 నుంచి 70 వరకు లారీలు మార్నింగ్ ఉదయం 3 గంటల సమయం నుంచి 8 గంటల వరకు వచ్చి లారీలు ఆగుతున్నాయి. ఆ లారీలు అనేవి పర్మిషన్ లేకుండా టెన్ ఫామ్ అని ఉంటుంది. ఈ యొక్క ఆంధ్ర లారీ చేసి కట్టుకోవడానికి మనకు అధికారం లేదు. టెన్ ఫామ్ ద్వారా కట్టించుకోవచ్చు. ఆ టెన్ ఫామ్ ఎవరు ఇవ్వాలంటే ఆ గ్రామంలో ఉన్న రెవెన్యూ అధికారి లేదా సర్పంచ్ ఇవ్వాలి. ఆ సర్పంచ్ సొంతకం కానీ ఆ గ్రామ రెవెన్యూ లేక పంచాయతీ అధికారి కానీ మోర్లు లేకుండా ఏడో స్టేషనరీలో ఒక చేయించుకుని దాని మీద రాయించుకొని వచ్చి వల్లభ్ చెక్ పోస్ట్ అందు తెలంగాణ సరిహద్దులో జ్వరబడి మన యొక్క చెస్ కట్టుకొని మన యొక్క రైతు బంధు భరోసా పథకం కింద వచ్చి 500 రూపాయల బోనస్ని అక్రమర్జితం చేయడం కోసం తెలంగాణలో మిల్లర్సు, ఆంధ్రలో రైతులు, ఇక్కడ ఉన్న చెక్ పోస్ట్ అధికారులు అందరూ కుమ్మక్కయి తెలంగాణకి తీవ్ర అన్యాయం చేస్తున్నాం. రైతులకు ఇప్పటికి కూడా మా మడులలో ధాన్యం ఉంది. ఆంధ్ర ధాన్యం మనకు అవసరం లేదు. ఆంధ్ర ధాన్యం కుప్పల రోజుకు వచ్చేసి 70 లారీలు అంటే గత 20 రోజుల నుంచి జరుగుతుంది. దాదాపు 140 లారీలు అంటే 140 లారీలు అంటే ఎన్ని క్వింటాల ధాన్యం ఎంత బోనస్ పోయిందో ఒకసారి మీరు ఆలోచించండి. తీవ్ర అన్యాయం ఇదేందని చెక్ పోస్ట్ అధికారులను అడిగినా, వ్యవసాయ అధికారులు అడిగినా కానీ చెక్ పోస్ట్లో ఉండే నిర్వాహకులు దాన్ని పరిశీలించి పంపిస్తారని చెప్తున్నారు. ఆ చెక్ పోస్టులో నిర్వాహకులను అడిగితే అది పోలీసింగ్ ప్రాబ్లం అంటున్నారు. ఆంధ్రాకు త్వరపడకూడదు, అది పోలీసింగ్ చూసుకోవాలని పోలీసు వాళ్ళు మార్కెట్ వాళ్ళు పోలీసుల మీద వీళ్ళు ఒకరి మీద ఒకరు తప్పులు వేసుకుంటూ మా తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం చేయడం జరుగుతుంది. దయచేసి జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇటువంటి వ్యవహారంపై విచారణ చేపించి దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి విధుల నుంచి దూరంగా చేసే బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏపీ నుంచి తెలంగాణకి భారీ ఎత్తున ధాన్యం లారీలు వస్తున్నాయి. ఈ లారీలు రావటం వల్ల ఇక్కడ తెలంగాణ రైతాంగం కూడా ఇబ్బంది పడి ఇక్కడ పిఎస్సిఎస్ నుంచి ఇక్కడ సంబంధించినటువంటి ప్రభుత్వ కేంద్రాల నుంచి కొనుగోలు చేసేటటువంటి ధాన్యాన్ని సమయానికి దిగుమతులు చేసుకోవట్లేదు. ఆంధ్ర నుంచి వచ్చే లారీలని తొందరగా దిగుమతి చేస్తున్నారు. ఈ విధంగా ఆంధ్ర నుంచి మన తెలంగాణకి ఈ యొక్క సరుకు రావటం వల్ల మన తెలంగాణకి బోనస్ ఇచ్చేటటువంటి బోనస్ కానీ యొక్క రేటు మద్దతు ధర వాళ్ళు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కావున ఇటు విషయాన్ని గమనించి సంబంధించినటువంటి అధికారులకు మేము సమాచారాన్ని తెలియపరిచినాం. నిన్న అదే విధంగా ఈరోజు కూడా భారీ ఎత్తున లారీలు వస్తుంటే నేను నాతో పాటు మా గ్రామస్తులు అందరం కలిసి ఈ యొక్క లారీల్ని నిర్బంధించి ఇక్కడ ఆపి పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.